సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజ్కు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మే 9న సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ పేరుతో తీవ్ర హింసలకు గురిచేశారని, దీనివల్లే అతను మృతి చెందాడని సిట్ నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ పీరియడ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఏదైతే సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా అంటే రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కొన్ని ఏదైతే ఉన్నాయో అంటే ఆయన చెప్పిన వివరాలన్నిటిని కూడా చూసుకున్నట్లయితే కొంచెం కీలకంగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే దీంట్లో ఏదైతే సిఐ నాగరాజ్ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అంటే సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ కింద తీసుకువచ్చారు, అది ఇంకా పెండింగ్ ఉంది అని చెప్పని సిఐ నాగరాజుని సిట్ అధికారులు ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం కూడా సరైన సమాధానం చెప్పకపోవడం, దాంతోపాటు ఏదైతే 6/5/26 నుంచి 19/6/26 మధ్య అంటే ఏదైతే ఈ నెల 6వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే 19వ తేదీ వరకు మొత్తంగా సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం కూడా ఈ మధ్యకాలంలోనే జరిగిందని చెప్పని సిట్ అధికారులు గుర్తించారు. దాంతోపాటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు ఏదైతే ఉందో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులను ఆదేశించడం, దాంతోపాటు ఏదైతే మొత్తంగా ఈ విచారణ మొత్తంలో కూడా 17 మంది సాక్షులను కూడా సిట్ అధికారులు అయితే విచారించారు. దీంతో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫోరెన్సిక్ బృందాలని ఆధారంగా చేసుకొని ఏదైతే ఈ సీసీ ఫుటేజ్లు ఏదైతే మిస్ అయ్యాయో మొత్తం కూడా వాటన్నిటిని కూడా సేకరించడం, దాంతోపాటు వాటన్నిటిని ఆ డేటా ఏదైతే ఉందో వాటన్నిటిని స్వాధీనం చేసుకోవటం, వాటన్నిటిని కోర్టుకు కూడా హాజరుపరిచిన పరిస్థితి. దాంతోపాటు సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఎవరైతే స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో దాంట్లో హిమజ అనే ఒక కానిస్టేబుల్ మహిళ ఎవరైతే ఉన్నారో మహిళా ఉద్యోగి, దీనిపైన పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా ఆమె దగ్గర నుంచి సేకరించారు సిట్ అధికారులు. దాంతోపాటు ఏదైతే సాయి కృష్ణను తీసుకొచ్చిన తర్వాత చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఆయన కొన్ని హాస్పిటళ్లకు తిప్పడం, దాంతోపాటు ఆయన మృతి చెందాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా కొంత పోలీస్ స్టేషన్లోనే అతని డెడ్ బాడీని ఉంచినట్లుగా ఎస్ఐ కూడా అక్కడ కొంత స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా మనకి ఏదైతే ఆ సిట్ రిపోర్ట్ ఉందో ఆ సిట్ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది. దాంతోపాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీసీ ఫుటేజ్ల డేటాకు సంబంధించిన ఓవరాల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా సిఐ నాగరాజు ఎరైజ్ చేసేసారు. అంటే 2 రోజులు మొత్తం నెల రోజులు మొత్తం డేటా చూసుకుంటే అందులో మొత్తంగా 2 రోజుల డేటానే ఉండటం, దాంతోపాటు ఏదైతే మార్చురీ అంటే ప్రధానంగా దానికి సంబంధించిన అంటే డెడ్ బాడీని దహన సంస్కారాల కోసం తీసుకువెళ్ళి అన్నోన్ డెడ్ బాడీగా అక్కడ చిత్రీకరించి ఆ డెడ్ బాడీని ఏదైతే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారో దానికి సంబంధించిన డేటా కూడా పూర్తి స్థాయి డేటా లేకపోవడం, దానికి సంబంధించిన అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ను కూడా సిట్ అధికారులు అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి. దాంతోపాటు ఏదైతే సాయి కృష్ణ మృతదేహానికి సంబంధించి పోలీస్ స్టేషన్లోనే చూసినట్లుగా ఏదైతే ప్రధానంగా దీంట్లో కొన్ని ఏదైతే ఒక డెలివరీ బాయ్ ఆయన చూసినట్లుగా స్టేషన్లో ఉన్నప్పుడు చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు తను సాయి కృష్ణను అక్కడే చూసినట్లుగా ఒక డెలివరీ బాయ్ చూసి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో తన తల్లికి కూడా తాను వివరించినట్లుగా దీంట్లో ఈ స్టేట్మెంట్లో కూడా రాయడం జరిగింది. దాంతోపాటు సాయి కృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఆ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి అది మొత్తం కూడా పెండింగ్లో ఉండటం, దాంతోపాటు 1వ తేదీ ఏదైతే మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్లు మాయం, వీటన్నిటిపైన అదేవిధంగా మే 6వ తేదీ నుండి 8వ తేదీ మధ్య ఏదైతే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఇందాకటి నుంచి చెప్తున్న ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఏదైతే ఉందో ఆయన తన తల్లికి ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో సాయి కృష్ణ తల్లి తనకు కూడా అతను ఇక్కడ ఉన్నట్లుగా స్టేషన్లో గుర్తించినట్లుగా తన తల్లికి చెప్పడం, తన తల్లి కూడా స్టేషన్ దగ్గరికి వచ్చి తన తల్లి సిఐని నాగరాజుని బతిమలాడుకోవడం, సిఐ నాగరాజు కూడా నీ కొడుకు ఇదే చివరి రోజు నీకు దండేసేసాను ఇంక నీకు దొరకడు చూసుకోపో అని చెప్పని ఆమెతో కొంచెం వివాదాస్పదంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. అయితే వీటన్నిటిపైన కూడా సిట్ అధికారులు వివరణ అడగడంతో ఎలాంటి సమాధానం కూడా సిఐ నాగరాజు చెప్పలేదు. దీని నేపథ్యంలోనే
కోర్టుకు కూడా సిఐ నాగరాజుని రిమాండ్కి ఇవ్వాలని చెప్పని సిట్ అధికారులు మరోసారి కోరడం, వీటన్నిటిపైన దాంతోపాటు ఏదైతే సంబంధిత సమయంలోనే న్యాయస్థానంలో సిఐ నాగరాజును హాజరుపరచలేదు, అంటే 24 అవర్స్లో హాజరుపరచలేదు అనే దానిపైన కూడా కొంత సిట్ అధికారులకు ఒక క్వశ్చన్ కూడా ఎదురవుతున్న పరిస్థితి. దాంతోపాటు సాయి కృష్ణ తల్లి చేసిన ఆరోపణలు, ఆ డెడ్ బాడీ దహనం చేశారనే ప్రశ్నలు అన్నిటిపైన కూడా ఆయన్ని సిట్ అధికారులు అయితే ప్రశ్నించిన తర్వాత వాటికి ఎలాంటి సమాధానాలు రాకపోవడం, దాంతోపాటు పూర్తిగా సహకరించలేదు కాబట్టి ఆయన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పని ఆ సిట్ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి. కానీ ఈ కేసు ఓవరాల్ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఆ సిఐ నాగరాజు చేసిన ఏదైతే ఈ ఉదంతం మొత్తం ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇంకా తమకు అందలేదని చెప్పని అయితే కోర్టుకి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరోసారి అంటే ఏదైతే రిమాండ్ ఇచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తర్వాత మరోసారి రిమాండ్కి మీరు చూసుకోండి అని చెప్పని కూడా చెప్పడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.